ద్వారకా తిరుమల ఆలయంలో సెక్యూరిటీ గార్డుపై దాడి జరిగింది. ఓ భక్తురాలు చున్నీ లేకుండా దర్శనానికి రావడంతో సెక్యూరిటీ గార్డు అభ్యంతరం చెప్పడంతో వివాదం రేగింది. చున్నీ లేకుండా పంజాబీ డ్రెస్లో వచ్చిన భక్తురాలిని మహిళా సెక్యూరిటీ గార్డు ప్రశ్నించగా వాగ్వాదం జరిగింది. దీంతో భక్తురాలు, ఆమె కుటుంబ సభ్యులు సెక్యూరిటీ గార్డుపై దాడికి దిగారు. ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, మరి ఏలూరు ద్వారకా తిరుమల ఆలయంలో జరిగిన సంఘటనపై అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ ఈవినింగ్ మైజా. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల రోజుకో వివాదాలతో అయితే వార్తల్లోకి వస్తుందని చెప్పుకోవచ్చు. మొన్న నకిలీ టికెట్లు, నిన్న పూర్తి శవరానికి సంబంధించి 3 కత్తుల టికెట్లకి సంబంధించి పూర్తి శవరం టికెట్లు ఇస్తూ బ్లేడులు కాజేస్తూ ఉంటాయి. ఈ రోజు అయితే కొత్తగా అంటే మహిళా భక్తురాలకు సంబంధించి పంజాబీ డ్రెస్ వేసుకుని దర్శనానికి వెళ్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డు దుస్తులపై ఉన్న పైన చున్నీ వేసుకోవాలని చెప్పి మహిళా సెక్యూరిటీ గార్డు చెప్పడంతో అయితే ఆ మహిళ టవల్ కప్పుకుని అంటే నేను అసభ్యకరమైన దుస్తులు ధరించానా అంటూ కూడా మహిళా సెక్యూరిటీ గార్డ్ పై భక్తురాలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అక్కడ విధుల్లో ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డ్ పై యువతి తల్లిదండ్రులు, బంధువులు కూడా ఒకేసారి దాడి చేయడంతో అయితే మహిళా సెక్యూరిటీ గార్డు కూడా దెబ్బలు తగిలాయని చెప్పుకోవచ్చు. దీనిపై అయితే అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అందరూ అలర్ట్ అయ్యి వారి బారి నుంచి తప్పించే ప్రయత్నం చేశారని కూడా చెప్పొచ్చు. ఈ మహిళా సెక్యూరిటీ గార్డుని కుటుంబ సభ్యులందరూ కూడా దాడి చేయడంతో అయితే అక్కడ ఈ వాతావరణం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దీని కారణంగా అప్పటికే పోలీసులకు సమాచారం అందించారు. అంటే భక్తులు సెక్యూరిటీ గార్డ్ పై దాడి చేస్తున్నారంటూ కూడా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. అంటే భక్తులు దేవాలయాలకు వచ్చినప్పుడు సమన్వయంగా పాటించాలి, అంతేగాని అంటే దుస్తులకు సంబంధించి, వేషధారణకు సంబంధించి దేవాలయాలకు వచ్చేటప్పుడు ఒక పవిత్రతతో రావాలి తప్ప ఈ విధంగా చున్నీ లేకుండా రావటంపై అయితే మహిళా సెక్యూరిటీ గార్డు మామూలుగానే చెప్పారు. దీనికి సీరియస్ గా తీసుకున్న యువత బంధువులు కానివ్వండి, వారందరూ కూడా దాడి చేయటం పైన అయితే పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పొచ్చు. అంటే ఈ దేవాలయాలకు వచ్చేటప్పుడు భక్తులు వేషధారణకు సంబంధించి ఒక సాంప్రదాయ పద్ధతిలో ఉండాలి, అలా కాకుండా చున్నీ లేకుండా రావటంపై అయితే పోలీసులు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పొచ్చు మహిజ. రైట్. మరి ఆ కుటుంబ సభ్యులు ఏమన్నా అపాలజీ చెప్పడం ఏమన్నా చేశారా? వారి స్పందన ఏ విధంగా ఉంది? అంటే కుటుంబ సభ్యులకు సంబంధించి అంటే మేము సాంప్రదాయమైన దుస్తుల్లోనే ఉన్నాము కదా, అంటే చున్నీ లేకపోతే ఆ విధంగా మమ్మల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు సెక్యూరిటీ గార్డు. దాని కారణంగానే మాకు సరైన సమాధానం చెప్పని కారణంగానే మేము దాడి చేయాల్సి వచ్చిందంటూ కూడా పోలీసులకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే పోలీసులు దీనిపై ఘాటుగా స్పందించారని చెప్పుకోవచ్చు. అంటే సాంప్రదాయ దుస్తుల్లో దేవాలయాలకు రావాలి, కానీ మామూలుగా చున్నీలు లేకుండా దేవాలయంలోకి వచ్చి సెక్యూరిటీ గార్డులపై దాడి చేయటాన్ని కూడా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అయితే దీనిపై అయితే
విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకున్నాయి. రైట్ మురళి, థ్యాంక్ యూ.